जय हे भारत भाग्य विधाता। पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल वंगा, विंध्य हिमाचल यमुना गंगा उज्जल जलधि तरंगा। तव शुभ नामे जागे, तव शुभ आशीष मांगे, गाहे तव जय गाथा। जन गण मंगलदायक जय हे भारत भाग्य विधाता। जय हे जय हे जय हे जय 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 हे। గౌరవ సభ్యులందరికీ నమస్కారం అండి. 16వ శాసనసభ 6వ సమావేశానికి ఇచ్చేటువంటి సభ్యులందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈ తీర్మానం ప్రవేశపెట్టే ముందు నాకు చిన్న విన్నపం అండి. సభలో చర్చించే అంశాలపై సభాపతి స్థానంలో ఉన్నవారు సాధారణంగా తమ అభిప్రాయాలను వ్యక్తం చెయ్యరు. కానీ ఈనాటి సమావేశం ప్రాముఖ్యత దృష్ట్యా ఒక సగటు తెలుగువాడిగా నా ఆవేదన, అభిప్రాయాలు పంచుకోదలిచాను. 5.5 కోట్ల మంది ఆంధ్రులు ఆకాంక్షలను ఈ పవిత్రమైన సభ ఒక ప్రతిరూపం. ఈరోజు ఈ సభ మన రాష్ట్ర ప్రగతికి ఎదురయ్యే సవాళ్లను శాశ్వతంగా తొలగించే యజ్ఞం జరగబోతుందని నేను భావిస్తున్నాను. ఈ పవిత్ర యజ్ఞంలో భాగస్వాములయ్యే భాగ్యం మనందరికీ లభించింది. 2014లో నడి సముద్రంలో చుక్కాని లేని నావలాగా కొట్టుకోమిట్లాడుతున్నటువంటి నూతన రాష్ట్రాన్ని తీరం చేర్చే ఒక చారిత్రాత్మక బాధ్యతను తెలుగు ప్రజలు దార్శనికుడిగా అయినటువంటి చంద్రబాబు నాయుడు గారికి అప్పగించారు. ఆయన తన అపార అనుభవాలను రంగరించి రాష్ట్రాన్ని ప్రగతి బాటలో నడపడానికి ఒక సమగ్రమైన ప్రణాళిక సిద్ధం చేశారు. అందులో భాగంగా సత్వరం శాశ్వత రాజధాని నిర్మాణం అవసరమని నిర్ణయానికి వచ్చారు. అత్యంత ప్రజాస్వామ్య పద్ధతిలో అందరినీ సంప్రదించి భౌగోళికంగా రాష్ట్ర కేంద్ర బిందువు అయిన అమరావతిని రాజధానిగా అభివృద్ధి చేయాలని ఆ రోజు నిర్ణయించడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం మీద అపారమైన విశ్వాసం చూపుతూ ఈ ప్రాంత రైతులు తన సారవంతమైన సాగు భూములను రాష్ట్ర అభివృద్ధికి కోసం త్యాగం చేశారు. ఆ విషయం మనందరికీ తెలుసు. అన్నదాతల అండతో, ఆశీర్వాదంతో, వాయువేగంతో, మనోవేగంతో రాజధాని నిర్మాణ పనులు కూడా ప్రారంభమయ్యాయి.